సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా అంబటివలసలో లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన ఇంటికి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే పేదవాడి సొంతింటి కల నెరవేరుతోందని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజల పాలన ఇచ్చే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. ఎప్పుడు పేదల గురించి మహిళల గురించి నిరంతరం ఆలోచించే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అందుకే మీరు మాకు పట్టం కట్టారు. అది మేము ఎక్కడ కూడా ఒక గొప్ప గౌరవప్రదంగా గమనించారు. నిరంతరం కూడా మహిళలకు ఏమైతే చేయాలని ఆలోచించండి. మీ అందరికీ ఉచిత బస్సు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. మీ పిల్లలకి ఒక్కొక్క పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తే ఆయనకి నచ్చదు. రేపు వైజాగ్ గూగుల్ వస్తే ఆయనకి నచ్చదు. ఎవరికైనా ఉద్యోగాలు వస్తే ఆయనకి నచ్చదు. ఏందో అర్థం అవ్వదు. ఆయన ఈ మధ్యన ఎక్కువ లండన్కి వెళ్తున్నప్పుడు ఏవో రాంగ్ మందులు ఏవో వేసుకున్నట్టున్నాడు. ప్రజలు బాగుంటే తట్టుకోలేకపోతున్నాడు. మీరు ఆనందంగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. పార్వతీపురంకి ఒక మెడికల్ కాలేజ్ వస్తుందంటే ఆయన వద్దు పార్వతీపురంలో ఇప్పుడు కూడా ప్రజలు కేజెస్కి వెళ్ళాలని ఆలోచించండి. మనకు ఒక మంచి మెడికల్ కాలేజ్ మీ అందరికి అందుబాటులో ఉచితమైన వైద్యం. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావంలోనే పార్టీ తాలూకా స్థితిగతుల్లోనే పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన ఒక దృఢమైన సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావంలోనే పార్టీ తాలూకా స్థితిగతుల్లోనే పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన ఒక దృఢమైన సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావంలోనే